యూఎస్ అనేది ఎక్కడైనా ప్రభుత్వాన్ని మారుస్తే న్యాచురల్గా వాళ్ళ ఇంట్రెస్ట్కి తగినట్టే ఉండాలి. సో ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనం ఇది చూస్తే యూఎస్లో కూడా ప్రభుత్వం మారుతుంటుంది, కాసేపు డెమోక్రాట్స్ ఉంటారు, కాసేపు రిపబ్లికన్స్ ఉంటారు. ఇప్పుడు మన భారత్ స్టాండ్ చూసినా కూడా ఇప్పుడు రీసెంట్గా మనం రష్యాకి అగేన్స్ట్ వెళ్ళట్లా. ఇన్ఫాక్ట్ మన ప్రధానమంత్రి కూడా యూక్రెయిన్కి వెళ్ళి అక్కడ ప్రెసిడెంట్ని కలిశారు, రష్యాకి వెళ్ళి కూడా ప్రెసిడెంట్ని కలిశారు. సో ఒక విధంగా ఇది ఏమన్నా ఇప్పుడు కరెంట్ డెమోక్రాట్ గవర్నమెంట్కి కొంచెం యాంటీ రష్యా స్టాండ్స్ తీసుకుంటారు. డొనాల్డ్ ట్రంప్ చూస్తే వాళ్ళు మళ్ళీ ప్రో రష్యా స్టాండ్స్ తీసుకుంటారు. సో దీని వలన వాళ్ళు ఏమన్నా భారత్లో కూడా ఒక యాంటీ రష్యా స్టాండ్స్ తీసుకునేటువంటి ప్రభుత్వం రావాలని ప్రయత్నం అని చేస్తుండొచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు రెండు ఉన్నాయి. మీరు ఇందాక కరెక్ట్గా చెప్పారు. యాక్చువల్లీ ట్రంప్ ఉన్నప్పుడేమో యాంటీ చైనా చాలా స్పష్టంగా, అంటే అమెరికాకి నిజమైన శత్రువు ఎవరు అనంటే రష్యానా చైనానా అనే క్వశ్చన్ అక్కడ రేజ్ అయింది. ఈ గత 2 దశాబ్దాల్లోనే వచ్చింది అది. అంతకుముందంతా కూడా అసలు చైనాని వాళ్ళు ఎప్పుడు కూడా శత్రు దేశంగానూ కూడా చూడలేదు. బిజినెస్ పార్ట్నర్. ట్రంప్ హయాంలో ఏమైందంటే చైనా ఎలా అమెరికాలో అనేక రంగాల్లో ఎలా ప్రభావితం చేస్తోంది, యూనివర్సిటీస్ లోకి ఎలా వచ్చింది, వాళ్ళ రీసెర్చ్ లోకి ఎలా ఇంటర్వ్యూన్ అయింది, వాళ్ళు ఈవెన్ హార్వర్డ్ ఇట్లాంటి యూనివర్సిటీస్ లో కూడా ఎట్లా వాళ్ళు డబ్బులు ఇచ్చి మరి ఇక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్ అని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విషయంలో ట్రంప్ హయాంలోనే అవన్నీ బయటకు వచ్చాయి. అండ్ ఈవెన్ కోవిడ్ టైంలో కూడా డైరెక్ట్ గానే చైనీస్ వైరస్ అని ట్రంప్ అన్నారు చాలా స్పష్టంగా. బట్ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆ చైనీస్ వైరస్ అన్న మాటని మాట్లాడలేదు. అండ్ ఎంక్వైరీలు కూడా ఏవి తేల్చలేదు. ఇందాక మీరు అన్న డొనాల్డ్ లూ అనే పేరు కూడా చైనీస్ ఆరిజిన్, యుఎస్ కి చాలా సపోర్ట్, యుఎస్ కి దాంట్లో ఉన్న వ్యక్తి కదా, సో డెమోక్రాట్. చైనా అమెరికాకి నిజమైన శత్రువా లేకపోతే రష్యానా అన్న విషయంలో, రష్యా అనేది సహజమైన శత్రువే. కోల్డ్ వార్ టైం నుంచి సోవియట్ బ్లాక్, యుఎస్ బ్లాక్ ఇట్లా నడుచుకుంటూ వచ్చింది కాబట్టి, వెస్టర్న్ బ్లాక్, సోవియట్ బ్లాక్. సో రష్యానే మన శత్రువు అని డెమోక్రాట్స్ చెప్తూ ఉంటారు. లేదు చైనా చాలా ప్రమాదం కలిగిస్తోంది అనేది డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడి వాదన. ఇన్ఫాక్ట్ ఇది కూడా అంటారు కదా, డెమోక్రాట్స్ అప్పుడు హిలరీ క్లింటన్ కంటెస్ట్ చేసేటప్పుడు ఆమె మీద ఈమెయిల్ లీక్స్ చేయించింది రష్యా అని. అలాగే జో బైడెన్ వాళ్ళ అబ్బాయి హంటర్ బైడెన్ ది ఒక స్కామ్, పెద్ద స్కామ్ అది చైనా చేతిలో ఉందని, అది కూడా రష్యా వాళ్ళు లీక్ చేయించారు. సో దానివల్ల డెమోక్రాట్స్ బై డిఫాల్ట్ వాళ్ళకి రష్యా అనేవి నచ్చదు ఇప్పుడు. కరెక్ట్. సో ఏదైనా అంటే ఇప్పుడు మనం బేసికలీ మాట్లాడితే అంటే ఏ దేశంలో అయినా సరే ఈ రెండు వాదనలు ఉంటాయి. జనరల్ గా మనం మాట్లాడితే ఇప్పుడు మనం నిజానికి ఒక 20 ఏళ్ల వెనుకకి వెళ్తే లేదా 15 ఏళ్ళు 20 ఏళ్ల వెనుకకి వెళితే దేశంలోని కమ్యూనిస్టులు చాలా వరకు అమెరికా వ్యతిరేక భావనని కలిగి ఉంటారు. పెట్టుబడిదారీ విధానాలు కానివ్వండి, లేకపోతే బహుళ జాతి కంపెనీలు ఎంఎన్సీలు రాకూడదని, పెట్టుబడిదారీ విధానాలు ఉండకూడదని, అమెరికా వరల్డ్ బ్యాంక్ కి భారతదేశం దాసోహం అవుతోందని, క్యాపిటలిజం వైపు వెళుతున్నామని. మీరు కమ్యూనిస్టుల పదజాలం చూస్తే బహుళ జాతి కంపెనీలు, పెట్టుబడిదారీ విధానాలు, అమెరికా తొత్తులు, లేకపోతే ప్రపంచ బ్యాంకు తొత్తులు, ఇట్లాంటివన్నీ మాట్లాడేవాళ్ళు. నాకు బాగా గుర్తు. సో నిజానికి ఆ టైంలో నేను ఒక బుక్ కూడా వచ్చిందండి, చాలా ఇంపార్టెంట్ బుక్ అది, కన్ఫెషన్స్ ఆఫ్ ఎన్ ఎకనామిక్ హిట్ మ్యాన్ అని, జాన్ పెర్కిన్స్ అని. ఒక అతను ఎవరైతే అమెరికన్ డీప్ స్టేట్ లో లేదా అమెరికాకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ అని కాపాడే విధంగా పెట్టుబడిదారీ విధానాలని ప్రోత్సహించే విధంగా చేశాడు ఆయన ఏంటంటే ఆయన వర్క్ చేశాడు యాక్చువల్లీ అమెరికాలో పనిచేసి ఆయన ఆయా దేశాల్లో థర్డ్ వరల్డ్ కంట్రీస్ గా చెప్పబడుతున్న వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతోటి వెళ్ళి అక్కడ ఆ దేశాన్ని ఎలా కబళిస్తారు, ఆ దేశంలో మనం ఇన్వెస్ట్ చేసి ఆ పేరిట పొలిటికల్ గా సోషల్ గా ఆ దేశాన్ని కంట్రోల్లోకి అమెరికా ఎలా తెచ్చుకుంటుంది అనే విషయం గురించి ఆయన కన్ఫెషన్స్ చూస్తేనే, కన్ఫెషన్స్ ఆఫ్ అన్ ఎకనామిక్ హిట్ మ్యాన్స్ అనేది ఉంటారు, ఇలా వర్క్ చేస్తారు అని చెప్పే పుస్తకం అది. నేను చాలా ఒక 15-20 ఏళ్ల క్రితం చదివి ఉంటాను నేను అది. అదే బుక్ ని తెలుగులోకి కూడా తీసుకొచ్చారు, దళారి పశ్చాత్తాపం అని. అది కూడా చాలా మీడియాలో పనిచేసిన చాలా మంది జర్నలిస్టులకు తెలుసు, అది 100% తెలుసు, దళారి పశ్చాత్తాపం. అది తెచ్చింది కూడా కొడతం దిలీప్ అని. యాక్చువల్లీ ఆయన టిఆర్ఎస్ కేటీఆర్ కి దగ్గరగా ఉంటారు. యాక్చువల్లీ మంచి పుస్తకం అది, ఖచ్చితంగా అందరూ చదవాల్సిన పుస్తకమే, నేను కూడా రికమెండ్ చేస్తాను. అంటే అమెరికా ఎలా వర్క్ చేస్తుందని చెప్పడానికి. సో దళారి పశ్చాత్తాపము, ఎలాగైతే దళారులు వీళ్ళందరూ వచ్చి ఎలా పనిచేస్తారు, అమెరికా ఇంట్రెస్ట్లను ఎలా కాపాడుతారు అనేది ఆ రోజుల్లో చర్చ, అది కమ్యూనిస్టులే ఎక్కువ ప్రచారంలోకి తీసుకొచ్చింది. బట్ ఈ రోజు కమ్యూనిస్టులు లేదా ఈ రోజు ఉన్నవాళ్ళు నిజానికి మోదీ వ్యతిరేక భావనలని కలిగి ఉండి అదే అమెరికాకి వంత పాడుతున్నట్టుగా కనబడుతుంది. ఇది ఐరనీ, ఇది హిపోక్రసీ యాక్చువల్లీ. ఇప్పుడు మనం చూస్తే మనం ఇద్దరు కూడా ఒకసారి మాట్లాడుకుందాం. రష్యా అండ్ అమెరికా ఈ రెంటి విషయాల్లో చూస్తే, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది అనుకోండి, రష్యాకి సహజంగానే పాత కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తారు, ఉక్రెయినే తప్పు అంటారు.
సహజంగా. బట్ ఈ మధ్య కాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే అమెరికా బ్లాక్ లోని లేదా లిబరల్ థాట్స్ తో ఉన్న వాళ్ళు, ఇల్లిబరల్స్, ఓక్ భావజాలం కలిగిన వాళ్ళు ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తారు, రష్యాకి వ్యతిరేకంగా మాట్లాడతారు. సో కమ్యూనిజమే, అమెరికన్ కమ్యూనిజం వేరు, ఇప్పుడు రష్యా కమ్యూనిజం వేరు అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి. సో ఈ కన్ఫ్యూజన్ లో ఉన్నాం మనం. ఈవెన్ స్వదేశీ జాగరణ మంచ్, ఆర్ఎస్ఎస్ సంబంధించిన స్వదేశీ జాగరణ మంచ్ విధానాలు కూడా వరల్డ్ బ్యాంక్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వీటికి కొంత వ్యతిరేకంగానే ఉండేది. అంటే భారతదేశము స్వతహాగా పెరగాలనే ఒక భావన. సో ఇప్పుడు మోదీ గారు ఏం చేస్తున్నారంటే పూర్తి క్యాపిటలిస్టిక్ వైపు వెళ్ళట్లేదు, పూర్తిగా బార్లా తెరిచేసి ఇంకా మీరు వచ్చేసి మీరే ఇక్కడ డబ్బులు పెట్టేసి మీరే డబ్బులు సంపాదించుకోండి, మాకేదో చేయండి అని చెప్పట్లేదు. కొంతవరకు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూనే, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు పెట్టిస్తూనే, మేక్ ఇన్ ఇండియా అంటూనే, ఎట్ ద సేమ్ టైం మళ్ళీ స్వదేశీ భావజాలాన్ని మోదీ తీసుకుంటున్నారు. టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లేకపోతే ఈవెన్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఈవెన్ డిఫెన్స్ లో కూడా స్వదేశీ టెక్నాలజీ పెంచడం కావచ్చు. సో ఈ రెంటిని మేనేజ్ చేస్తున్నాడు. అందుకే మోదీ యాక్చువల్లీ నిజానికి మాట్లాడితే ఈ పాస్ట్ 10 years లో మనం అబ్జర్వ్ చేస్తే మోదీ గారు ఒక్కరే, మోదీ కుడ్ మేనేజ్ బోత్ లైక్ రిపబ్లికన్స్ ని అండ్ డెమోక్రాట్స్ ని, అమెరికాకి సంబంధించి ఇద్దరిని మేనేజ్ చేయగలిగారు. ఒబామా రెజిమ్ ని ఆయన మేనేజ్ చేశారు, తర్వాత ట్రంప్ ని మేనేజ్ చేయగలిగారు, అండ్ ఈవెన్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న విధానాలను కూడా మోదీ గారు మేనేజ్ చేయగలిగారు. అటువంటి పరిస్థితుల్లో మోదీ గారికి హెచ్చరికలాగా ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళకి? నేను కూడా ఇప్పుడు అదే అడిగేది. యాక్చువల్లీ ఇంకా చాలా ఇంట్రెస్ట్లు ఉన్నాయి. అమెరికన్ గవర్నమెంట్ ని మేనేజ్ చేయడం వేరు, డీప్ స్టేట్ ని మేనేజ్ చేయడం వేరు. డీప్ స్టేట్ ఇంట్రెస్ట్ ఇంకా పెద్దగా ఉంటాయి, ఐడియాలజికల్ ఇంట్రెస్ట్. ఎట్లా అంటే అమెరికన్ గవర్నమెంట్ కి భిన్నంగా ఏం మోదీ గారు వ్యతిరేకిస్తున్నట్టుగా ఏం పెద్దగా కనిపించదు నాకైతే. ఎందుకంటే అమెరికాకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. చాలా ఇప్పుడు ఈవెన్ జనరల్ మోటార్స్ దగ్గర పెద్ద పెద్ద కంపెనీస్, జనరల్ అటామిక్స్, వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటున్నాం మనము. ఈవెన్ చైనా నుంచి ఇండియాకి చాలా వరకు కంపెనీస్ షిఫ్ట్ చేసే విషయంలో మోదీ ప్రభుత్వ విధానాలు పాజిటివ్ గానే ఉన్నాయి. దర్ ఇస్ నో డిఫరెన్స్ ఏం కనబడట్లేదు. బట్ డీప్ స్టేట్ కి మాత్రం విఘాతం కలిగించారు. డీప్ స్టేట్ కి విఘాతం అంటే ఇప్పుడు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కార్యకలాపాలు దాదాపుగా కట్ అయిపోయాయి. FCRA చాలా కంపెనీల FCRA లైసెన్సులు రద్దయిపోయాయి. అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి నిధుల విషయంలో డీప్ స్టేట్ ఫండెడ్ ఛానల్స్ కూడా కొంచెం స్క్రూటినీ జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఒమిడియార్ ఫౌండేషన్, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఫర్ దాట్ మ్యాటర్, నిజంగా జార్జ్ సోరెస్ ఫౌండేషన్ పూర్తిగా ఇండియాలో బ్యాన్ చేశారు. ఓపెన్ సొసైటీ ఇండియా లేదు అసలు. సో ఆ డీప్ స్టేట్ ఇంట్రెస్ట్ ఇక్కడ నడవట్లేదు. కానీ అమెరికన్ గవర్నమెంట్ కి ఏం వ్యతిరేకంగా లేరు. మనం రష్యా నుంచి S-400 తీసుకుంటున్నాము, అమెరికన్ కంపెనీలని ఎంటర్టైన్ చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం భారత్ తనకు తాను ఎదిగే విధంగా కూడా ప్రణాళికలు రచించుకుంటున్నాం. సో ఈ క్రమంలో ఇది ఒక ట్రయాంగిల్ లాగా కనబడుతోంది. యాక్చువల్లీ చైనా, అమెరికా, ఇండియా అండ్ రష్యా, ఇట్లా ఒక 4 అంశాల చుట్టూతా ఈ వ్యవహారం అంతా తిరుగుతున్నట్టుగా కనబడుతోంది. నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్లీ ఎందుకు ఇంత స్పీడ్ అప్ చేస్తున్నారు అనేది క్వశ్చన్. మొన్ననే ఎలక్షన్స్ అయిపోయాయి భారత్ లో, ఈవెన్ బంగ్లాదేశ్ లో ఎలక్షన్స్ అయిపోయాయి. బంగ్లాదేశ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా ఒక నిరసనలు వచ్చాయి, అవన్నీ వేరు. షేక్ హసీనా కొన్ని తప్పిదాలు కూడా చేసింది. షేక్ హసీనా చేసిన తప్పిదాలు ఏంటంటే కొన్ని ఇవ్వకూడని స్టేట్మెంట్స్ ఇవ్వడము, ఆ నిరసనల్ని హ్యాండిల్ చేయడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ చేసింది. అంటే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. బట్ భారతదేశంలో అంత ఈజీగా నరేంద్ర మోదీ లాంటి వ్యక్తిని దించగలుగుతారా అనేది సాధ్యం కాకపోవచ్చు. బట్ మనం అలర్ట్ గా ఉండాలనేది అర్నబ్ గోస్వామి కానీ, లేకపోతే శ్రీ వినోద్ కానీ, లేకపోతే నేషనలిస్ట్ కానీ చెప్పే విషయం. మనం ఈ విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే భ్రమల్లోకి నెట్టేస్తారు. మనకు తెలియకుండా చూస్తే 2-3 నెలల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే నేరేటివ్స్ ఎట్లొచ్చాయో చూసారా? అయిపోయింది, మోదీ వీక్ అయిపోయాడు, ఇది మొదటి దశ. వీక్ అయిపోయారు అనే ఒక మొదటి దశ నుంచి 2వ దశలోకి వచ్చేసరికి మోదీ పని అయిపోయింది, 3వ దశలోకి వచ్చేసరికి మోదీ అసలు ఏం చేయట్లేదు, 4వ దశలోకి వచ్చేసరికి ఇంకా రాహుల్ గాంధీ అద్భుతంగా పనిచేస్తాడు. సో ఇట్లా నేరేటివ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ లో మనం ఉన్నాం. ఈ సెకండ్ ఫేజ్ లోకి ఎంటర్ అయ్యే క్రమంలో సో జరుగుతున్న విషయాల పట్ల అవగాహన కలగడం అనేది చాలా అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.